ఇండిగో విమానయాన సంస్థ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ఆదివారం ఆ సంస్థ 1650 సర్వీసులు నడిపింది. రద్దయిన విమానాల సంఖ్య కూడా తగ్గింది. నెమ్మదిగా గాడిన పడుతున్నామని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్స్ తెలిపారు. ఈ నెల 10 నాటికి కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. విమానాశ్రయాలకు రావాల్సిన అవసరం లేకుండానే విమానాల రద్దు విషయాన్ని ముందే ప్రయాణికులకు తెలియజేస్తున్నామని చెప్పారు. 6 మెట్రో నగరాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సమయపాలనా రేటు కూడా మెరుగుపడుతోందని ఇండిగో వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో విమాన సేవల అంతరాయంపై ఆదివారం సాయంత్రం కల్లా సమాధానం చెప్పాలంటూ ఇండిగో సీఈఓకు జారీ చేసిన నోటీసులపై గడువును డీజీసీఏ మరో 24 గంటలు పొడిగించింది. ఇవాళ సాయంత్రం 6 గంటల కల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అటు ఇండిగో సంస్థ డీజీసీఏకు రవాణా పర్యాటకంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం సమన్లు పంపే అవకాశం ఉంది. ఇండిగో సంక్షోభాన్ని తాము తీవ్రంగా తీసుకున్నామని స్థాయి సంఘంలోని ఓ సభ్యుడు తెలిపారు. విమానాలు ఆలస్యం కావడంతో పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీకి వచ్చిన ఎంపీలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.